Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is allosomal disorders. మనం లాస్ట్ వీడియోలో క్రోమోజోమల్ డిజార్డర్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసాం. అంటే యాన్యూప్లాయిడీ అంటే ఏంటి, క్యారియోటైప్ ఎలా రాయాలి, ఈ యాన్యూప్లాయిడీ కండిషన్ దేనివల్ల వస్తుంది అని చెప్తూ కొన్ని డిసీజెస్ని ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం. క్రోమోజోమల్ డిజార్డర్స్ అంటే రెండు రకాలు ఉంటాయని, ఆటోజోమల్ అండ్ అల్లోజోమల్ అని కూడా చెప్పుకున్నాం. ఇందులో అల్లోజోమల్ డిజార్డర్స్ చూద్దాం. అంటే క్లైనీఫెల్టర్, టర్నర్. అయితే కాన్సెప్ట్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మై డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోస్ మీకు ఎక్కడైనా ఉపయోగపడుతున్నాయి అండ్ మీ నాలెడ్జ్కి హెల్ప్ అవుతున్నాయి అని అనిపించినట్లయితే కనుక ఒక చిన్న లైక్ చేయండి. ఎడ్యుకేషన్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా బయాలజీ గ్రూప్లో ఉన్నట్లయితే కనుక వాళ్ళ కోసం షేర్ చేయండి. అండ్ వితౌట్ ఎనీ లేట్ లెట్స్ డైవ్ ఇంటు ద టాపిక్. అల్లోజోమ్స్ అంటే ఎక్స్ అండ్ వై క్రోమోజోమ్స్ని అల్లోజోమ్స్ అంటారు. సో 23rd పేర్లో ట్రైజోమీ ఉన్న, మోనోజోమీ ఉన్న, అది ట్రిపుల్ ఎక్స్ అయినా కావచ్చు లేదా XXY అయినా కావచ్చు, ఏ కండిషన్ అయినా సరే అది అల్లోజోమల్ కండిషనే అవుతుంది. అలానే ఓన్లీ 1 X ఉన్న, ఒక్క X కూడా లేకపోయినా కూడా అది మనం 23rd పేర్ కంప్లీట్గా మిస్ అయినా, 23rd పేర్లో ఎలాంటి చేంజెస్ వచ్చినా దాన్ని అల్లోజోమల్ డిజార్డర్గా కన్సిడర్ చేయొచ్చు. అయితే మనకు టెక్స్ట్ బుక్లో, స్టేట్ టెక్స్ట్ బుక్ కానీ NCERTలో కానీ ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే, ఒకటి ట్రైజోమీ, ఇంకొకటి మోనోజోమీ. ట్రైజోమీ, మోనోజోమీ అంటే ఏంటి అన్నది కూడా మనం లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియోస్ చూస్తే ఇంకాస్త బెటర్గా అర్థమవుతుంది. అండ్ కమ్ బ్యాక్ టు దిస్ వన్. సో ఇప్పుడు నేను క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ అండ్ టర్నర్ సిండ్రోమ్ కోసం డిస్కస్ చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ చూద్దాం. క్లైనీఫెల్టర్స్ సిండ్రోమ్, ఈ క్లైనీఫెల్టర్ అనేది సైంటిస్ట్ నేమ్. ఎవరైతే ఫస్ట్ అబ్జర్వ్ చేశారో ఆ సైంటిస్ట్ డాక్టర్ హ్యారీ క్లైనీఫెల్టర్ అని ఒక ఫిజీషియన్ అనమాట. సో 1942 ఆ టైంలో అబ్జర్వ్ చేయడం జరిగింది క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ అని. కాబట్టి ఆయన పేరు మీద వచ్చిన సిండ్రోమ్, అంతేగాని ఆయన సఫర్ అవుతున్నాడని కాదు. ఓకే, ఈ క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ యొక్క క్యారియోటైప్ ఎలా ఉంటుందన్నది చూసినట్లయితే కనుక, టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ 47 అండ్ 23rd పేర్ అనేది ఇలా ఉంటుందన్నమాట. ఇది క్యారియోటైప్. దీన్నే మనం ట్రైజోమీ 23 అని రాయొచ్చు. ట్రైజోమీ 23 అనేది కండిషన్. ఇది కూడా క్యారియోటైప్గా మనం కన్సిడర్ చేస్తాం. కానీ ఎగ్జాక్ట్గా వాట్ కండిషన్ అంటే ఈ 23 పేర్లో ట్రైజోమీ ఉంది అన్న సంగతి తెలుసు, కానీ ఇది ట్రిపుల్ ఎక్సా XXY అనేది కానీ మనకు డౌట్ వచ్చినట్లయితే కనుక మనం కంపల్సరీగా దీన్ని మెన్షన్ చేయాలి. 44, 47, XXY. లేదా మనం ఇంకొకలా కూడా రాయొచ్చు, 44 ఆటోజోమ్స్ నార్మల్గా ఉన్నాయి ప్లస్ XXY ఇలా రాయొచ్చు. ఓకే, ట్రైజోమీ 23 అంటే క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ మాత్రమే అని మాత్రం కాదు. ఓకే, ట్రైజోమీ 23లో ఇంకొక డిసీజ్ కూడా ఉంది, ట్రిపుల్ ఎక్స్ సిండ్రోమ్ అని చెప్పేసి. అది ఒక సోప్ పేరు కాదు. ట్రిపుల్ ఎక్స్ సిండ్రోమ్ అనేది కూడా ఒక కండిషన్ ఉంటుంది. బట్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చింది క్లైనీఫెల్టర్ సిండ్రోమ్, అది ట్రైజోమీ 23, ఇది క్యారియోటైప్. సిమ్టమ్స్ ఏంటన్నది చూద్దాం. మనం బార్ బాడీస్ కోసం డిస్కస్ చేసాం కదా ఒకసారి. మీరు బార్ బాడీకి సంబంధించిన వీడియో చూడనట్లయితే కనుక ఒకసారి కంపల్సరీగా వీడియో చూడండి. అది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంట్రెస్టింగ్. జెనెటిక్స్లో అదొక కొత్త ఇన్ఫర్మేషన్ మనకి తెలియజేస్తుంది. బార్ బాడీస్ కోసం సమగ్రంగా మొత్తం అంతా కూడా నేను దానికోసం వర్క్ చేసి నేను ఆ వీడియో చేయడం జరిగింది. ఒకసారి ఆ వీడియో అయితే కంపల్సరీగా చూడండి, బార్ బాడీస్. సో బార్ బాడీస్ అనేది ఎక్స్ట్రాగా ఉన్న ఎక్స్ క్రోమోజోము హెటెరోక్రోమాటిన్గా ట్రాన్స్క్రిప్షనల్లీ ఇన్యాక్టివ్గా మారిపోతుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఎక్స్ట్రాగా ఉంది. ఈ ఎక్స్ట్రాగా ఉన్న ఎక్స్ క్రోమోజోమ్ ఇన్యాక్టివ్ అయిపోయి బార్ బాడీగా మారుతుంది. జనరల్గా ఏంటి, మనలో అంటే మేల్స్లో అంటే అబ్బాయిల్లో బార్ బాడీ అనేది ఉండదు, కానీ వీళ్ళు మేలే కానీ బార్ బాడీ ఉంటుంది. ఎందుకంటే ఎక్స్ట్రాగా ఎక్స్ క్రోమోజోమ్ ఉండడం వల్ల. మెన్ విత్ 1 బార్ బాడీ. ఓకే, ఇంకా సిమ్టమ్స్ ఏంటి అనేది చూద్దాం. ఇది మన క్యారియర్ న్యూక్లియస్లో కనిపిస్తుంది బార్ బాడీ అనేది. ఇక సిమ్టమ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి వీళ్ళు నార్మల్గా ఉండే హ్యూమన్ కన్నా కూడా కొంచెం టాల్గా ఉంటారు. వాళ్ళ యొక్క లెంత్ అనేది, వాళ్ళ యొక్క హైట్ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకని అంటే మన హైట్ని, లాంగ్ బోన్స్ యొక్క ఎలాంగేషన్ని కోడ్ చేసే జీను అల్లోజోమ్ మీద ఉంటుంది. అది ఎక్స్ క్రోమోజోమ్ మీద ఉంటుంది, వై క్రోమోజోమ్ మీద ఉంటుంది. నార్మల్గా మన బాడీలో ఎక్స్ మీద వై మీద ఉంటుంది కాబట్టి 2 కాపీలు ఉంటాయి కాబట్టి ఒక హైట్. కానీ ఇక్కడ 3 క్రోమోజోమ్స్ ఉన్నాయి, 3 అల్లోజోమ్స్ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని కలుపుకొని దే ఆర్ సమ్వాట్ టాలర్ దెన్ ద నార్మల్ హైట్. ఇది కూడా నిజానికి అంత పెద్ద ఇంపార్టెంట్ సిమ్టమ్ ఏం కాదు, కానీ వీళ్ళు చూడడానికి మేల్ లానే కనిపిస్తారు. మస్కులైన్ డెవలప్మెంట్ అనేది ఎక్కడ కూడా సప్రెస్ అయి ఉండదన్నమాట. NCERT లైన్ మస్కులైన్ అంటే మేల్ క్యారెక్టర్, అందుకే ఎమాస్కులేషన్ అని కూడా మనం చెప్పుకుంటాం. ఓకే,
ఇప్పుడు మేల్ క్యారెక్టర్స్ అవి కూడా ఎక్కడ సప్రెస్ అవ్వలేదు, మేల్ క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. ఓకే, కాబట్టి మనం మెన్ అంటున్నాం. క్లైనీఫెల్టర్ మెన్, టర్నర్ ఉమెన్. ఓకే, సో క్లైనీఫెల్టర్ మెన్ ఎందుకు మస్కులైన్ క్యారెక్టర్ ఉంది అంటే వై క్రోమోజోమ్ ఉంది కాబట్టి అది కోడ్ చేస్తుంది. అంతేకాదు ఫెమినైన్ క్యారెక్టర్స్ కూడా డెవలప్ అవుతాయి. ఈ ఫెమినైన్ క్యారెక్టర్స్కి ఎగ్జాంపుల్గా మనం గైనకోమాస్టియా అని చెప్పొచ్చు. చాలా ఇంపార్టెంట్ సిమ్టము గైనకోమాస్టియా అన్న ఓవరాల్ మస్కులైన్ డెవలప్మెంట్ ఈజ్ ప్రెజెంట్ అన్న, అంటే మేల్ క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి అన్న క్లైనీఫెల్టరే. అలానే గైనకోమాస్టియా అన్న కూడా ఇది క్లైనీఫెల్టరే. గైనకోమాస్టియా అంటే ఎన్లార్జ్మెంట్ ఆఫ్ బ్రెస్ట్. ఫెమినైన్ క్యారెక్టర్స్ అనేవి కనిపిస్తాయి, దానికి ఎగ్జాంపుల్గా గైనకోమాస్టియా. వాళ్ళు మగవాళ్ళు అయినప్పటికీ కూడా బ్రెస్ట్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. ఓకే, మెమరీ గ్లాండ్స్ డెవలప్ అవుతాయని కాదు కానీ బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ కనిపిస్తుంది, గైనకోమాస్టియా అంటాం ఈ క్యారెక్టర్ని. అండ్ వీళ్ళు స్టెరైల్గా ఉంటారు, నాట్ ఫెర్టైల్, దే ఆర్ స్టెరైల్. ఎందుకు స్టెరైల్గా ఉంటారంటే గొనడల్ డిస్జెనసిస్. గొనడల్ డిస్జెనసిస్ అంటే ఏంటంటే గొనాడ్స్ అనేవి చిన్నవిగా ఉంటాయి, అంటే ఇక్కడ టెస్టిస్ యొక్క సైజ్ అనేది చిన్నదిగా ఉంటుంది అండ్ వాటి యొక్క ప్రొడక్షన్ కూడా తక్కువగా ఉంటుంది. ఆండ్రోజెన్స్ని ప్రొడ్యూస్ చేయవు. ఒకటి, ఆండ్రోజెన్స్ లేకపోతే స్పెర్మటోజెనసిస్ జరగదు. స్పెర్మటోజెనసిస్ సరిగ్గా జరగదు లేదా అసలే జరగదు. ఒకవేళ స్పెర్మటోజెనసిస్ అసలే జరగలేదు అన్నా స్టెరైలే, సరిగ్గా జరగకపోయినా కూడా స్టెరైలే. ఎందుకంటే హ్యూమన్ రిప్రొడక్షన్లో మనం డిస్కస్ చేసాం ఈ పాయింట్ కూడా. కనీసం 200 మిలియన్ స్పర్మ్ సెల్స్లో 60% నార్మల్ విగరస్ మొటిలిటీ చూపిస్తూ ఉంటాయి. అదే 60% నార్మల్ షేప్లో ఉంటే దాంట్లో 40% విగరస్ మొటిలిటీ చూపించాలి. అప్పుడే స్పర్మ్ సెల్ అనేది ఫెర్టిలైజింగ్ కెపాసిటీని కలిగి ఉంటుంది అని చెప్పుకున్నాం. ఇక్కడ స్పర్మ్ సెల్లే చాలా తక్కువగా ఉంటుంది. ఓకే, ఏజూస్పెర్మియా అసలు స్పర్మ్ సెల్ లేకుండా ఉండడం, లేదా చాలా తక్కువ స్పర్మ్ సెల్స్ ఆలిగోస్పెర్మియా అనే కండిషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఒకవేళ ఇతను కావాలనుకుంటే పిల్లలు పుట్టాలి అనుకున్నట్లయితే కనుక ఇతని జెనెటిక్ ఇన్ఫర్మేషన్తో మనం ఆర్టిఫిషియల్గా, అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ఉంది కదా రిప్రొడక్టివ్ హెల్త్లో, ఆ టెక్నిక్స్ని ఉపయోగించి అది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. టెసే టెక్నిక్ ద్వారా కానీ లేదంటే ICSI అనే టెక్నిక్ ద్వారా కానీ మనం ఫెర్టిలైజేషన్ చేయొచ్చు. అది కూడా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్. ఓకే, సో ఇది క్లైనీఫెల్టర్ సిండ్రోమ్ సంబంధించిన కొన్ని క్యారెక్టర్స్, సిమ్టమ్స్ మన టెక్స్ట్ బుక్లో ఇచ్చినవి. ఇప్పుడు మనం టర్నర్ సిండ్రోమ్ చూద్దాం. టర్నర్ సిండ్రోమ్ ఇది కూడా ఒక డాక్టర్ పేరు మీద వచ్చిన సిండ్రోమ్ పేరే. ఓకే, సో ఇక్కడ ఒక ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ హ్యారీ టర్నర్ అనే ఒక ఎండోక్రైనాలజిస్ట్ డిస్కవర్ చేశారు కాబట్టి ఈ సిండ్రోమ్ని టర్నర్ సిండ్రోమ్ అని చెప్పచ్చు. అయితే ఇక్కడ టర్నర్ అనేది ఫిమేల్కి సంబంధించింది. ఇక్కడ ఒక X క్రోమోజోమ్ మిస్ అవుతుందన్నమాట. ఒక X క్రోమోజోమ్ మిస్ అవుతుంది కాబట్టి ఈ కండిషన్ మనం మోనోజోమీ అని చెప్పచ్చు. ఏ పేరులో మిస్ అయింది? 23rd పేరులో ఒకటి మిస్ అయింది కాబట్టి మోనోజోమీ 23. అండ్ దీని యొక్క క్యారియోటైప్ మనం రాయాలనుకున్నట్లయితే కనుక టోటల్ నెంబర్ ఆఫ్ క్రోమోజోమ్స్ ఎన్ని? 45. కాబట్టి 45, XO. దీన్ని మనం మరోలా ఎలా రాయొచ్చు? 44 ఆటోజోమ్స్, మనం మెన్షన్ చేయక్కర్లేదు, 44 + X. ఇక్కడ మనం ఓని పెట్టచ్చు, పెట్టకపోవచ్చు. ఇలానే ఇస్తారు మన టెక్స్ట్ బుక్లో. ఇలా ఇచ్చినా కూడా అది టర్నర్ సిండ్రోమ్ అవుతుంది, XO పెట్టినా కూడా అది టర్నర్ సిండ్రోమే అవుతుంది. 45X అని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకే, అయితే ఈ క్యారియోటైప్ ఎలా రాయాలనేది మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఓకే, ఒకసారి ఆ వీడియో చూసినట్లయితే కనుక మీకు ఇది కంప్లీట్ ఐడియా వస్తుంది. ఇక సిమ్టమ్స్ చూద్దాం. టర్నర్ ఫిమేల్స్ అనేవాళ్ళు షార్ట్గా ఉంటారు. ఎందుకని? ఇందాక చెప్పిన లాజిక్కే. 3 క్రోమోజోమ్స్ ఉంటే టాల్ అయినప్పుడు ఒకటి మిస్ అయితే ఖచ్చితంగా షార్ట్ అవుతారు కదా. షార్ట్ స్టాట్యూర్, వెబ్బెడ్ నెక్ ఉంటుంది. అండ్ ఇక్కడ నాకు ఒక చిన్న పాయింట్ గుర్తొచ్చింది. ఇందాక నేను చెప్పింది కొంచెం ఒక చిన్న ఎక్స్చేంజ్ ఏంటంటే గొనడల్ డిస్జెనసిస్ ఇక్కడ కనిపిస్తుంది. అఫ్కోర్స్ ఈ పాయింట్ మనకి NCERTలో ఇచ్చాడో లేదన్నది కంప్లీట్గా ఐడియా లేదు కానీ బట్ ఏపీ తెలంగాణ టెక్స్ట్ బుక్లో మెన్షన్ చేశారు. గొనడల్ డిస్జెనసిస్ అనేది టర్నర్ సిండ్రోమ్లో కనిపిస్తుంది. క్లైనీఫెల్టర్లో కనిపించేది ఏంటి అంటే హైపోగొనడిజం. హైపో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, నేను ఎక్కడ మిస్ అయ్యానంటే హైపోగొనడిజం అంటే హైపో సెక్రేషన్ తెలుసు కదా, ఆండ్రోజన్స్ తక్కువగా సెక్రేట్ అవుతాయి. ఓకే, దాని యొక్క హార్మోనల్ ఫంక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. అఫ్కోర్స్ ఇక్కడ కూడా హార్మోన్స్ ఫంక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. బట్ ఇక్కడ హైపోగొనడిజం అనేది మీరు క్లైనీఫెల్టర్లో గుర్తుపెట్టుకోండి. గొనడల్ డిస్జెనసిస్ అనేది టర్నర్ సిండ్రోమ్లో గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ ఓవరీస్ అనేవి ప్రాపర్గా డెవలప్ అవ్వవు అనమాట. ఓవాన్ ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉండదు ఇక్కడ. ఓకే, గొనడల్ డిస్జెనసిస్, వెబ్బెడ్ నెక్, షార్ట్ స్టాట్యూర్. ఇక్కడ ఫిమెనైన్ క్యారెక్టర్స్ కొంచెం సప్రెస్ అయి ఉంటాయి. ఫిమెనైన్ క్యారెక్టర్స్ కనిపించవు అనమాట, కొంచెం తక్కువగా ఉంటుంది. సో షీల్డ్ లైక్ చెస్ట్ అండ్ వైడ్లీ లొకేటెడ్ నిపిల్స్. చూడండి, ఇక్కడ మనం యూజ్ చేసేటప్పుడు వర్డ్ కూడా చెస్ట్ అని యూజ్ చేస్తున్నాం. ఫిమేల్ అయినప్పటికీ చెస్ట్ అని యూజ్ చేస్తున్నాం బికాస్ ఆఫ్ ద షీల్డ్ లైక్ స్ట్రక్చర్.
ఇందాక మేల్ క్లైనిఫెల్టర్ అనేది మెన్ అయినప్పటికీ క్లైనిఫెల్టర్ మెన్లో గైనకోమాస్టియా అని చెప్పి బ్రెస్ట్ ఎన్లార్జ్మెంట్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ చెస్ట్ అనేది షీల్డ్ లాగా ఉండి నిపిల్స్ అనేవి వైట్గా లొకేట్ అయి ఉంటాయి, వెబ్బడ్ నెక్ ఉంటుంది, గొనడల్ డిస్జెనిసిస్, షార్ట్ స్టాచ్యూర్. కోర్స్ వీళ్ళ యొక్క యుటరస్ బాగానే ఉంటుంది. ఒకవేళ సరోగసీకి చేయాలనుకున్నట్లయితే కనుక పాసిబుల్ అవుతుంది. ఒకవేళ ఎవరైనా ఒక టర్నర్ ఫిమేల్ ఇఫ్ షీ వాంట్ టు బికమ్ ప్రెగ్నెంట్, ఇఫ్ షీ వాంట్ టు బికమ్ మదర్, ఇక్కడ ఛాన్సెస్ ఎలా ఉన్నాయంటే మళ్ళీ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ నుంచి కొన్ని హెల్ప్ తీసుకోవాలి. ఎలా అంటే మనం సరోగేస్ మదర్ లాగా, అంటే మనకి ఇక్కడ యూటరస్ అనేది ఎలా డెవలప్ అవుతుంది అనేది మీకు డౌట్ రావచ్చు. ఫస్ట్ థింగ్, యూటరస్ డెవలప్మెంట్ అనేది ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ కాంబినేషన్ వల్ల వచ్చేది. ఇక్కడ ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి మనం యూటరస్ని మెయింటైన్ చేయడానికి కూడా ప్రొజెస్ట్రాన్ ఈస్ట్రోజన్ హార్మోన్స్ని ఇంజెక్ట్ చేస్తూ యూట్రైన్ డెవలప్మెంట్కి మనం కాజ్ చేస్తూ అక్కడ మనం ఇంప్లాంటేషన్ చేయాలి. అంతే, అది ఐయూటీ ఇంట్రాయూట్రైన్ ట్రాన్స్ఫర్ కానీ లేదంటే జిఫ్ట్ కానీ చేసి మనం ఆల్రెడీ ఫెర్టిలైజ్ అయిన ఒక ఓవన్ తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లాంట్ చేయొచ్చు. ఓకే, సో ఇది టర్నర్ సిండ్రోమ్లో. కానీ టర్నర్ సిండ్రోమ్ ఫిమేల్స్ ప్రెగ్నెన్సీని క్యారీ చేయడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. ఎందుకంటే హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, థైరాయిడ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి, ఇంకా చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే మీకు అర్థం అవ్వడం కోసం ఒక లాజికల్గా థియరిటికల్గా పాసిబుల్ అయ్యేవేవో చెప్తున్నాను, కానీ నిజానికి ఇవంతా కూడా ప్రాక్టికల్గా అంత పాసిబుల్ అయ్యేది కాదు. వీళ్ళు కూడా స్టెరైల్. మనకి ఎన్సీఆర్టీలో ఉన్న లైన్స్ ప్రకారం లేదంటే టెక్స్ట్ బుక్లో ఉన్న లైన్స్ ప్రకారం మనం నీట్ ఎగ్జామినేషన్లో వచ్చే క్వశ్చన్స్ని ఆన్సర్ చేయాలి. కానీ ఇలా చేస్తే పాసిబుల్ అవుతుంది కదా, వీళ్ళు ఎలా స్టెరైల్ అవుతారు, మనం సరోగసీ చేస్తే వీళ్ళు ఫెర్టైల్ అవుతారు కదా. ఫెర్టైల్ అనే కండిషన్ వేరు కంప్లీట్గా. అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ ద్వారా తీసుకునే ప్రెగ్నెన్సీని మనం ఫెర్టైల్ కండిషన్గా చెప్పుకోని అవసరం లేదు. ఓకే, ఇంకా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనం క్లైన్ఫెల్టర్లో ఒక పాయింట్ చెప్పుకున్నాం, ఒక బార్ బాడీ కనిపిస్తుందని. ఇక్కడ ఒక బార్ బాడీ కూడా ఉండదు, ఎందుకంటే ఉన్నదే ఒకటే ఎక్స్. బార్ బాడీ ఫార్ములా ఏంటి? n-1. సో 1 - 1 మీన్స్ 0. దెర్ ఈజ్ నో బార్ బాడీస్. సో ఇది టర్నర్ ఫిమేల్కి సంబంధించింది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ ఇంతవరకు వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. మీకు ఎక్కడైనా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కనుక కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.